వెల్కమ్ టు తెలుగు క్లాసెస్ బై పూర్ణిమ. ఈరోజు వీడియోలో ఏపీడిఎస్సి లేటెస్ట్ జీకే తెలుగు ఇంపార్టెంట్ బిట్స్ ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా ఏప్రిల్ 14వ తేదీ తెలుగు జీకే బిట్స్ ఇప్పుడు తెలుసుకుందాం. యూనిట్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా ఎప్పుడు ఏర్పడింది? 1964. ప్రపంచ ఆటోమొబైల్ మార్కెట్లో భారతదేశం స్థానం ఎంత? 3వ స్థానం. పుట్టగొడుగుల పెంపకం కోసం 12,500 రూపాయలు ఆర్థిక సహాయం చేసి పథకం పేరు ఏమిటి? కాలియా. విశ్వం భూమి ఆవిర్భావానికి సంబంధించి ఎక్కువ మంది విశ్వసిస్తున్న సిద్ధాంతం ఏది? బిగ్ బ్యాంగ్ సిద్ధాంతం. మహావిస్ఫోటన సిద్ధాంతం. కీటకాలలో పదార్థాల రవాణాకు ఉపయోగపడే వర్ణరహిత దానిని ఏమంటారు? హిమోలింప్. బర్త్డేలోని కణజాలం నుండి విడుదలయ్యే ఏ హార్మోన్ రక్త పరిమాణం పీడనాన్ని నియంత్రిస్తుంది? ఏప్రిల్ నైట్రియూరిటిక్ ఫ్యాక్టర్. ఏమోసైనిక్ అనే శ్వాసవర్ణకంలో ఉండే మూలకం ఏది? రాగి. అవాయు మరియు వాయు శ్వాసక్రియలో జరిగే చర్య ఏది? గ్లైకాలసిస్. జీవ పరిణామ సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది ఎవరు? డార్విన్. ఉచ్ఛ్వాసం నిశ్వాసం అనేవి ఏ శ్వాసక్రియలో భాగంగా ఉంటాయి? బాహ్య శ్వాసక్రియ. మానవ శరీరంలో శ్వాసక్రియ జీర్ణక్రియ రెండింటికి సంబంధించిన భాగం ఏది? గ్రసని. ఊపిరితిత్తులను ఆహ్వానించి ఉండే రక్షించే పొర ఏది? ప్లురా. ఇప్పుడు ఏప్రిల్ 13వ తేదీన తెలుగు జీకే బిట్స్. తెలంగాణ రాష్ట్రంలో చిలుకూరి బాలాజీ ఆలయం ఏ జిల్లాలో ఉంది? రంగారెడ్డి జిల్లా. శరీరంలో విటమిన్ బి సమర్థ వినియోగానికి ఉపయోగపడే మూలకం ఏది? ఫాస్ఫరస్. భారతదేశంలో సేంద్రియ వ్యవసాయ విధానాన్ని మొదటగా అమలుపరిచిన రాష్ట్రం ఏది? సిక్కిం. చోళుల మతం ఏది? హిందూ. దక్షిణ భారత నెపోలియన్ అని ఏ రాజుకు పేరు? రాజేంద్ర చోళుడు. పాలెం అంతర్జాతీయ విమానాశ్రయం అని దేనిని పిలుస్తారు? ఇందిరాగాంధీ విమానాశ్రయం. గేట్వే ఆఫ్ సౌత్ ఇండియా అని ఏ ఓడరేవును పిలుస్తారు? చెన్నై. భారతదేశంలో తొలి విమానాన్ని ఏ సంవత్సరంలో నడిపించారు? 1911. కొంకన్ రైల్వే ప్రాజెక్టును ఏ సంవత్సరంలో ప్రారంభించారు? 1998. భారతదేశంలో ఏర్పాటు చేసిన మొదటి రైల్వే జోన్ ఏది? దక్షిణ రైల్వే. అత్యధిక రైల్వే జోన్లు ఉన్న రాష్ట్రం ఏది? పశ్చిమ బెంగాల్. భారతదేశంలో అతిపెద్ద రైల్వే జోన్ ఏది? ఉత్తర రైల్వే. అరేబియా సముద్రపు రాణి అని ఈ ఓడరేవును పిలుస్తారు? కొచ్చిన్. త్రిరత్నాలు ఏ విద్యా విధానంలో అనుసరిస్తారు? జైన విద్యా విధానం. బౌద్ధుల కాలంలో వైద్య విద్యకు ప్రసిద్ధిగాంచిన నగరం ఏది? తక్షశిల. ఇప్పుడు ఏప్రిల్ 15వ తేదీ తెలుగు జీకే బిట్స్. ఆపరేషన్ పోలో జరిగినప్పుడు భారతదేశ రక్షణ మంత్రిగా ఎవరు ఉన్నారు? సర్దార్ బల్దేవ్ సింగ్. ఏ తెగవారి నృత్యాన్ని బైసన్ హార్న్ డ్యాన్స్ అని పిలుస్తారు? కోయా. హైదరాబాద్ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి బూర్గుల రామకృష్ణారావు 1952 ఎన్నికల్లో ఏ నియోజకవర్గం నుంచి ఎన్నికయ్యారు? షాద్ నగర్. 1947 ఆగస్టు 15న నిజాం నిషేధ ఉత్తర్వులను ఉల్లంఘించి హైదరాబాద్ సుల్తాన్ బజార్ కూడలిలో
జాతీయ జెండాను ఆవిష్కరించింది ఎవరు? స్వామి రామానంద తీర్థ. 1950 జనవరి 26న ఆమోదించిన రాజ్యాంగంలో హైదరాబాద్ను ఏ వర్గంలో చేర్చారు? కేటగిరీలో. బి. ఏ విటమిన్ను హెచ్ విటమిన్ అంటారు. B7 సెయిలర్స్ డిసీజ్ అని ఏ వ్యాధికి పేరు? స్కర్వీ. విటమిన్ ఇ రసాయన నామం ఏమిటి? టోకోఫెరాల్. నక్సల్బరీ ఉద్యమం మొదట ఎక్కడ ప్రారంభమైంది? 1967లో డార్జిలింగ్లో. శాశ్వత భూమి శిస్తు పద్ధతిని ప్రవేశపెట్టింది ఎవరు? కారన్ వాలిస్. 1857 సిపాయిల తిరుగుబాటుకు ముందస్తు హెచ్చరికగా జరిగిన గిరిజన ఉద్యమం అని దేనికి పేరు? సంతాల్ తిరుగుబాటు. గులాం గిరి రచన ఎవరిది? మహాత్మా జ్యోతిరావు పులే. ఈ వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి. మొదటిసారిగా చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి.